అటు ప్రజల్లో కావచ్చు, ఇటు నారా లోకేష్ లో కావచ్చు మానవత్వం పరిమళించింది అనేది వాస్తవం. ఈ రోజుల్లో ఎవరు బ్రతుకు వాళ్ళది అనుకుంటున్న రోజుల్లో ఎక్కడో ఒక చిన్నారికి జన్యుపరమైన లోపం ఉంది, అంత ఖరీదు వాళ్ళు భరించలేరని తెలిస్తే ప్రతి చెయ్యి కలిపి 10 కోట్ల రూపాయలు సాయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా మొదట మనం సాయం చేసిన ప్రతి వ్యక్తిని మెచ్చుకోవాలి. తర్వాత లోకేష్ గారు మిగిలిన 6 కోట్ల కోసం ఇబ్బంది పడుతున్న వారికి నేను అండగా ఉంటానని ముందుకు వచ్చినటువంటి నారా లోకేష్ గారిని కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇటీవలే హైకోర్టు కూడా నారా లోకేష్ గారు స్పందిస్తున్న తీరు బేష్ అని చెప్పి ఇటీవల హైకోర్టు ప్రశంసించిందని మనం ఒక వీడియో కూడా చేసాం. సాధారణంగా కోర్టులు అనేవి రాజకీయ నాయకులు పేర్లు ఎత్తవో వాళ్ళని ఎక్కడ ప్రశంసించవు. అసలు అరుదుగా జరిగే ఒక ఘటన నారా లోకేష్ విషయంలో జరిగింది. సో ఇప్పుడు అంటే నారా లోకేష్ గారు ఎందుకు ఆ స్థాయికి ఎదిగారంటే ఇందుకే. సో ఆయనలో ఉన్నటువంటి మంచితనం కావచ్చు, మానవత్వం కావచ్చు, రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా కింద పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఏదేమైనా మొత్తంగా అందరూ చెయ్యి కలిపి ఈ రోజును పునర్వికను రక్షించడానికి చేసిన ప్రయత్నం అయితే సఫలమైందని చెప్పొచ్చు మనం.